గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈ వీడియోలో మనం 4th క్లాస్ మ్యాథ్స్ వర్క్ బుక్ నుండి యూనిట్ 2కి సంబంధించిన చివర్లో ఉండేటువంటి అంటే వర్క్ షీట్లన్నీ పూర్తి చేసిన తర్వాత వచ్చే సెల్ఫ్ అసెస్మెంట్ ఆన్సర్లు ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే సెల్ఫ్ అసెస్మెంట్ కింద రైట్ ద ఫాలోయింగ్ నంబర్స్ బై ప్లేసింగ్ కామాస్ అన్నాడు. కామాలు లేకుండా ఇచ్చినప్పుడు నంబర్గా ట్రీట్ చేయకూడదు. సో దానిని మనం ఖచ్చితంగా కామాలు పెట్టినప్పుడే దానికి పూర్తి రూపం వస్తుంది, అర్థవంతమవుతుంది. కాబట్టి ఇక్కడ 3, 4, 7, 8, 6 మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు దీంట్లో 1, 10, 100 వదిలేసేసి కామా పెడితే 34,786 అనేటువంటి రూపంలోకి మారిపోయింది. సో దీనిని కామాలు పెట్టేటువంటి నంబర్ ఫామ్ని ఏమంటారంటే స్టాండర్డ్ ఫామ్ అంటారు. దీని ప్రకారం ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేసేయండి. సెకండ్ క్వశ్చన్ రైట్ ద న్యూమరల్స్ ఫర్ ద ఫాలోయింగ్ నంబర్ నేమ్స్. కింద నంబర్ నేమ్స్ ఇచ్చాడు. ఈ నంబర్ నేమ్స్ని మనం వర్డ్ ఫామ్ అని కూడా అంటామన్నమాట. ఈ వర్డ్ ఫామ్ ఇచ్చినప్పుడు మనం దానిని న్యూమరల్స్ అంటే నంబర్గా రాయాలన్నమాట. అంటే రాత రూపంలో ఉండేదానిని అంకెల రూపంలోకి తీసుకొని వచ్చేసేద్దాం. ఫస్ట్ వన్ 8,565. దీనిని ఏం చేస్తారంటే ఫస్ట్ 8,000 రాయండి, దాని కింద 500 రాయండి, దాని కింద 60 రాయండి, దాని కింద 5 రాయండి. అంటే స్థాన విలువల ప్రకారం మీకు ఆల్రెడీ ఈ విధానం తెలిసి నేర్చుకొని ఉన్నారు కాబట్టి ఒకట్ల కింద ఒకట్లు వచ్చేలా లెఫ్ట్ సైడ్కి సెట్ చేసేసినారంటే మనం దానిని ఈజీగా వర్డ్ ఫామ్ నుంచి నంబర్ ఫామ్లోకి తీసుకొని వచ్చేయచ్చు, న్యూమరల్లోకి. ఓకే, 8,565. ఎప్పుడు కూడా మళ్ళా పదే చెప్తా ఉంటాను, మోర్ దాన్ 3 డిజిట్స్ వస్తే యు మస్ట్ హ్యావ్ టు పుట్ కామాస్. థర్డ్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్. ఇది మనము ఆల్రెడీ నేర్చుకొని వచ్చేసినాం వర్క్షీట్లలో నుంచి. 15,832 దీంట్లో 2కి అండర్లైన్ చేశాడు. అంటే ఆ 2 ఎక్కడ ఉంది, అక్కడ దాని వాల్యూ ఎంత. 2 ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ యూనిట్స్ దగ్గర ఉంది కాబట్టి 2 ones 2 వస్తుంది. తర్వాత చూడండి బీలో 2 ఎక్కడుందంటే థౌజండ్స్లో ఉంది, 2,000s. కాబట్టి ఇలా మిగిలినవి మీరు కంప్లీట్ చేసేసేయండి. తర్వాత రైట్ ద ఎక్స్పాండెడ్ ఫామ్ ఫర్ ద ఫాలోయింగ్ నంబర్స్. కింద వాడు ఏమి ఇచ్చాడంటే న్యూమరల్స్ ఇచ్చేసినాడు, నంబర్ ఫామ్ ఇచ్చాడు. ఫామ్ అనకూడదు, నంబర్ ఇచ్చాడు. దానికి ఎక్స్పాండెడ్ ఫామ్ మీకు తెలుసు. ఎన్ని ఒకట్లు ఉన్నాయి, ఎన్ని 10లు ఉన్నాయి, ఎన్ని వేలు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి అని ప్లస్ పెట్టి రాసుకుంటూ వచ్చేటువంటి దానిని ఎక్స్పాండెడ్ ఫామ్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ అవుట్ దిస్ నంబర్ 6,834. 6,000. సో ఎక్స్పాండెడ్ ఫామ్ రాసేటప్పుడు పెద్ద వాల్యూ నుంచి రాసుకుంటూ వచ్చేయండి. 6,000 + 800 + 30 + 4. సో ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ థింగ్. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్ రైట్ ద షార్ట్ ఫామ్ ఫర్ ద ఫాలోయింగ్ నంబర్స్. ఆపోజిట్ టు 4th క్వశ్చన్. అక్కడ నంబర్ ఇచ్చి ఎక్స్పాండెడ్లో పెట్టమన్నాడు, ఇక్కడ ఎక్స్పాండ్ ఇచ్చి నంబర్ రాయమన్నాడు. మీరు ఏం చేస్తారంటే ఇది చాలాసార్లు రాశారు కాబట్టి నేను చెప్పేది ఎందుకు చేసేసేయండి. 4,000 దాని కింద 200 దాని కింద 60 దాని కింద 8 రాసేసేసి ఒకట్ల కింద ఒకట్లు వచ్చేట్టుగా మాత్రమే జాగ్రత్త పడండి, ఆన్సర్ ఈజీగా చేసేసేయచ్చు. నెక్స్ట్ 6th క్వశ్చన్కి వెళ్దాం. 6th క్వశ్చన్ పుట్ ద కరెక్ట్ సింబల్. సో సింబల్స్, సో ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ఈక్వాలిటీ సింబల్స్ బిట్వీన్ ద గివెన్ పెయిర్స్ ఆఫ్ నంబర్స్. కింద గణిత వాక్యాలు ఇచ్చాడు, 2 నంబర్స్ ఇచ్చినాడు. ఆ రెండిటి మధ్యలో ఏ గణిత గుర్తు ఉంచాలి అనేది ఇవ్వటం జరిగింది. ఇక్కడ నేను ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో. ముందున్నటువంటి నంబర్ను మాత్రమే మీరు కన్సిడర్ చేసుకోండి. అది తర్వాత ఉండే నెంబర్ కంటే చిన్నదా పెద్దదా నిర్ణయించండి. చిన్నదైతే లెస్ దెన్ పెట్టండి, ముక్కు దీని వైపుకు పెట్టండి. పెద్దదైతే అవతల వైపుకు పెట్టేసేయండి. 32,563, 74,000. దీంట్లో 32,000, దాంట్లో 74,000. కాబట్టి 32 ఈజ్ ద స్మాలెస్ట్ వన్, దట్స్ వై లెస్ దెన్. ఓకే, నెక్స్ట్ నేను రెండింటికి ఆన్సర్స్ పెట్టేసేసాను. పెట్టకూడదు, మీరు చేయాల్సింది అసెస్మెంట్ అంటే సెల్ఫ్ అసెస్మెంట్ బై యువర్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ యూనిట్ల నుంచి ఖాళీగా పెట్టేసేస్తాను. అరేంజ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ క్లియర్గా నేర్చుకున్నారు. కాబట్టి అసెండింగ్ అంటే ఏం చెప్పాను, చిన్న నుండి పెద్ద వరకు పోయేది అసెండింగ్ ఆర్డర్, రివర్స్ చేస్తే డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. కాబట్టి ఇది మీకు తెలుసు కాబట్టి మీరే పెట్టండి. 7th క్వశ్చన్లో అసెండింగ్ ఆర్డర్లో పెట్టండి, 8thలో డిసెండింగ్ ఆర్డర్లో పెట్టండి.
ఓకే. తర్వాత 9వ క్వశ్చన్, సర్కిల్ ద లార్జెస్ట్ నంబర్. కింద గ్రూప్ ఆఫ్ నంబర్స్ ఇచ్చారు. లాస్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను, ఒకే ఒక నంబర్ ఉంటే దట్ ఈస్ యూనిక్ నంబర్, ఒకటి కంటే ఎక్కువ ఉంటే సో దెన్ వీ కాల్డ్ దెమ్ యాజ్ గ్రూప్ ఆఫ్ నంబర్స్. 32,121 4 నంబర్లు ఇచ్చారు. వీటిలో పెద్దదేదో సర్కిల్ చేయమన్నారు. ఒకదానికి నేను సర్కిల్ చేశాను, రెండోది మీరు చేసుకోండి. ఏది లార్జెస్ట్ నెంబర్కి సర్కిల్ చేయమన్నారు, 10లో స్మాలెస్ట్ నెంబర్కి సర్కిల్ చేయమన్నారు, అలాగే చేసేసేయండి. తర్వాత 11th క్వశ్చన్, కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. ఏమి ఇచ్చారో చూడండి, నంబర్లు ఇచ్చారు. సెకండ్ కాలంలో ప్రీడెసెసర్ అని ఇచ్చారు, నేను పక్కన రాసున్నాను. -1 చేస్తే ప్రీడెసెసర్ వస్తుంది, సక్సెసర్ +1 పెట్టున్నాను చూడండి. అక్కడ +1 అంటే ఒకటి కలిపితే సక్సెసర్ వచ్చేస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ వాడు ఇచ్చిన నంబరు 25,897. సో ప్రీడెసెసర్ అన్నాడంటే 7ని ఒకటి తగ్గించేస్తే 6 వచ్చేస్తుంది, 7కి ఒకటి కలిపితే 8 వచ్చేస్తుంది. వెరీ ఈజియెస్ట్ కాన్సెప్ట్ ఫర్ 4th క్లాస్, నాట్ ఫర్ సెకండ్ అండ్ థర్డ్. సెకండ్ వాళ్ళు అంటే కష్టపడతారు, కానీ మీరు ఈజీగా చేసేసేయచ్చు. తర్వాత 12th క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రీడెసెసర్ ఆఫ్ ద స్మాలెస్ట్ 5-digit నెంబర్? వాట్ ఈస్ ద ప్రీడెసెసర్ ఆఫ్ ద స్మాలెస్ట్ 5-digit నెంబర్? సో ఇక్కడ ప్రీడెసెసర్ అడిగినాడు. ఇంతకుముందు మనం చేసామన్నమాట. ఇక్కడ 2 అంశాలతో ముడిపడి ఉండదన్నమాట. ఫస్ట్ ప్రీడెసెసర్ కనుక్కోవాలి, తర్వాత అంతకంటే ముందు స్మాలెస్ట్ 5-digit నెంబర్ అనేది మనం రాయాల్సింది వస్తుంది. సో స్మాలెస్ట్ అంటే ఎలా రాయాలని చెప్పాను, 1 పెట్టి అక్కడి నుంచి నంబర్లు కౌంట్ చేసుకుంటారండి. 1 0 0 0 0 4 సున్నాలు 1 5 నంబర్లు అయిపోతుంది. దట్ ఈజ్ కాల్డ్ 5-digit నెంబర్. సో 5-digit స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసేసి 10,000. దీనికి 1 తగ్గించేసేసినామంటే ముందు నంబర్ తీసివేత చేయాలి కదా. సో 10,000స్లో 1 తీసివేస్తే 0 0 అంటే దశకం తీసివేత, 10లో 1 పోతే 9. ఇక్కడ 0 అనేటువంటి ఇక్కడికి దశకం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, ఇక్కడి నుంచి వచ్చి ఉంటుంది, 1 నుంచి. కాబట్టి ముందుండేటి 9s అయిపోతాయి. ఎందుకు అయిపోతాయి అంటే 1000, ఆ 0 వదిలేయండి, 1000లో 1 తీసేస్తే ఎంత, 999. దట్స్ వై దీస్ జీరోస్ అపియర్ యాజ్ 9. ఓకే, కాబట్టి 9,900 సంథింగ్. సో దిస్ ఈజ్ సెల్ఫ్ అసెస్మెంట్ బై చిల్డ్రన్. థ్యాంక్ యూ చిల్డ్రన్. నిదానంగా నీట్గా చేసుకోండి.